14వ వచనం. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం కలిసి చదువుకుందాం. యెహోవా కలిసి చదువుకుందాం. యెహోవా ప్రభు సహాయం కంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభా. ఏ రీతిగా మీ అపారమైనటువంటి కృపను, దయను ప్రభా ఈ వేళ మేము మాపై కుమ్మరించి ఈ యొక్క పాప ప్రపంచం నుండి పాపరహితమైన మీ రాజ్యానికి వారసుగా చేసుకోవాలని మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలియాగం చేసి ఆయన చేసిన బలియాగం ద్వారా తండ్రి ఈ లోకంలో తండ్రి మమ్మల్ని మీరు ఏర్పరచుకొని మీరు ఇంతవరకు కూడా ప్రభా మీ కృప వెంబడి కృప మాపై కుమరించి మీరు మా పట్ల చేసిన మేలులకు ప్రతిగా మీ సన్నిధికి రావడానికి, వారంతో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి, మీ వాక్యాన్ని పరిశీలించడానికి మీరు మాకు చేస్తున్న కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో భారములతో మీ సన్నిధి తీసుకొచ్చిన ఒక్కొక్క విశ్వాసం బట్టి వందనాలు. పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి ఇచ్చిన భారాన్ని అనుసరించి మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని దయచేయండి. దానికి ముందుగా తండ్రి మీ దాసుని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. జీవగ్రంథము నుండి యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదువుకుని ఉన్నాం తండ్రి. ప్రభు ఆ యొక్క భాగం నుండి మీరు మాతో మీరు మాట్లాడమని పెట్టుకుంటూ ఉన్నాను. ఈ మండలం అంతా కూడా మీ ఆధీనంలో ఉంచుకోనండి తండ్రి. ప్రభు ఈ లేఖనాలను మేము విని విడిచిపెట్టేవాడిగా కాకుండా తండ్రి భారంతో తండ్రి మీ సన్నిధిలో మీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మ సంబంధమైన మేలుతో ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మేము ఇంటిగా పొందడానికి సహాయం చేయండి. అదే రీతిగా తండ్రి అది సమయంలో కరెంటును, వాతావరణాన్ని, మైక్ సెట్ కూడా మీ ఆధ్వర్యంలో ఉంచుకోనండి తండ్రి. ఈ యొక్క ప్రార్థన కూటమి ద్వారా మీరే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును అతి త్వరగా యేసుక్రీస్తు వారి నామంలో మీకు వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం 12వ వచనాన్ని గమనించినట్లయితే యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఒక యుద్ధము జరుగుతుంది. దానికి ముందుగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు వీరికి ఇక్కడ మరి గిబియోనీయుల మధ్యంలో నివసిస్తున్నటువంటి అమోరీయులు మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెస్కి వస్తున్నటువంటి సందర్భాన్ని దేవుడు మన మధ్యలో తీసుకొచ్చి ఉన్నారు. ఈ యొక్క సమయంలో మరి యెహోషువ దగ్గరకు అక్కడ విన్నవించుకుంటూ ఉన్నారు. ఏమైనా విన్నవించుకుంటున్నారు చదవండి.
12వ వచనంలో మనం చూసినట్లయితే, దానికి ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ చదవండి, 6వ వచనం చదవండి. యెహోషువయును అతని యొద్ద నుండి యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. అదే విధంగా మరి యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క యుద్ధంలో మరి ఇశ్రాయేలు ప్రజల తరఫున దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. దీనికి ముందుగా ఒక మానవుని యొక్క ప్రార్థన యెహోవా దేవుడు విన్నట్లుగా చరిత్ర గుర్తు చేస్తుంది. ఏమని చెప్తున్నాడు ఆయన? చదవండి, 13వ వచనం. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేసిన వాడు యెహోవాయే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఛాయలో మనం చూస్తూ వెళ్తున్నట్లయితే మరి దయచేసి చదవండి. ఇక్కడ దేవుడు ఎంత గొప్పగా ఈయన యొక్క ప్రార్థన విన్నాడనే మాటను మనం చూసినప్పుడు, ఆయన ప్రార్థన చేసిన సమయంలో సూర్యుడా నీకు గిబియోనులో నిలువుము అని చెప్పి మరి యెహోషువ వేడుకున్నాడు. ఒక యుద్ధంలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే సాయంకాలం అయిన తర్వాత యుద్ధం చేయకూడదు. పగలున్నంత సమయంలో మాత్రమే యుద్ధం చేయాలి. అది యుద్ధ నియమం. కాబట్టి దేవుడి దగ్గర వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. కాబట్టి అక్కడ సాయంకాలం కాకుండా సూర్యుడు తన సూర్యుడిని రశ్మినిస్తూ వచ్చాడు. అదేవిధంగా చంద్రుడు కూడా ఆయన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? చంద్రుడా నీవు ఆ లోయలో నిలువుము. కాబట్టి అక్కడ చంద్రుడు రాకుండా సూర్యుడు తన కాంతిని ఇవ్వడానికి దేవుడు అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. అదే రీతిగా ఏమని చెప్పబడింది? చదవండి. తర్వాత జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. కాబట్టి యాషారు గ్రంథంలో ఈ విషయము రాయబడి ఉన్నట్లుగా ఇక్కడ చరిత్ర చెప్తుంది. అదే రీతిగా ఒక రోజంతా కూడా సూర్యుడు 11వ వచనంలో సూర్యుడు ఆకాశ మధ్యలో నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. కాబట్టి దేవుని బిడ్డల యొక్క ప్రార్థనకు అంత ప్రాధాన్యత జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. 14వ వచనంలో చూసినప్పుడు యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేశాడు. కాబట్టి ఇక్కడ 5 రాజులు అమరయుడు 5 రాజులు కూడా ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో వారు మరి యెహోషువ దగ్గరికి వచ్చి మరి అతనికి విన్నవించుకున్నారు. కాబట్టి వెంటనే సహాయం చేసి మనల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలనలో యెహోషువకు వర్తమానము పంపగా 6వ వచనం లాస్ట్ పార్ట్లో ఉంది. కాబట్టి అక్కడ మరి యెహోవా వారికి ఏమని ఆజ్ఞయించాడు? భయపడద్దు, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడను నిలువడని
సహాయం ద్వారా మాత్రమే ఎటువంటి కార్యాలైనా మనము చేయగలం. ఏ విధంగా చేయగలం అనేది మనకు తెలియదు. చూడండి ఎంత మన అద్భుతంగా దేవుడు వారి పక్షాన ఉన్నాడు. చూడండి 9వ వచనం చదవండి. యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహా ఘోరముగా వారిని హతము చేసెను. కలవరపరచగా వాడు ఎవరైనా మనమైనా సరే ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినట్లయితే మనము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే ఎగ్జామ్ రాయగలం. భయం అన్నది ఏర్పడినట్లయితే లేకపోతే కలవరం అన్నది ఏర్పడినట్లయితే మనం చేసే పని సరిగా చేయలేము. ఒక పని చేస్తున్నప్పుడు చేయని వచ్చినట్లయితే, కలవరం వచ్చినట్లయితే, భయం వచ్చినట్లయితే అది మన చేతుల నుంచి జారిపోవచ్చు, పని చేయలేకపోవచ్చు. అదే రీతిగా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల వారిని కలవరపరచగా, 10వ వచనం, కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతం చేశాడు. కాబట్టి అక్కడ జయం అదేవిధంగా దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో ఇక్కడ చదవండి 11వ వచనం మధ్య భాగం నుంచి 11వ వచనం చదవండి. మరియు వారు ఇశ్రాయేలీయులు యెహోవా అక్కడి నుంచి చదవండి. యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు తరువాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. కాబట్టి మనం ఇక్కడ చూసాం, కరోనా టైంలో చూసాం, సునామీ టైంలో చూసాం, ఎంతోమంది దేవుని యొక్క ఉగ్రతలో వారు ఆహుతులైపోయారు. అయితే మనం ఇంతవరకు కూడా సజీవులుగా ఉన్నాం. దేవుడు మనలను ఈ లోకంలో రక్షించి ఇంతవరకు కూడా కాపాడుతూ ఉన్నాడంటే అది దేవుని యొక్క గొప్ప కృప, దయ. కాబట్టి ఇక్కడ యెహోషువ చాలా సునాయాసంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి అక్కడ ఇశ్రాయేలు ప్రజల పక్షంలో వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ వారు జయాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేశాను. 14వ వచనం చదవండి. యెహోవా ఒక్క నరుని మనవి విడిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. కనుక ఈ రోజు కూడా ఆ యొక్క నరులమైన మన పట్ల, దేవుని బిడ్డలమైన మన పట్ల దేవుడు మన పక్షాన ఉండి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే వేడుకోవాలి. ఇక్కడ మరి యెహోషువ అదే వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడు? మన 12వ వచనంలో చూసినప్పుడు ఆ సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువు అని చెప్పి, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువులను పగ తీర్చుకునే వరకు, జనులు తమ 12వ వచనం మధ్య భాగంలో, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చూసారా? సూర్యుడు ఆగడం, చంద్రుడు ఆగడం అంటే మాటలు కాదు. మనము ఆ సూర్యుని మిట్ట మధ్యాహ్నం ఆ సూర్యుడిని డైరెక్ట్ మనం చూడలేము. అంత తేజస్సుతో ఉన్నటువంటి సూర్యుడిని మరి ఒక మానవుడైనటువంటి యెహోషువ, దేవుని దాసుడైనటువంటి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. అదే రీతిగా దేవుడు ఆచరించాడు. అక్కడ సూర్యుడా నీవు ఆగిపో, చంద్రుడా నువ్వు నిలువు. ఆ విధంగా యెహోవా ప్రార్థనను విని దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారిని సంహరిస్తున్నటువంటి వారి కంటే వారు పారిపోతూ ఉన్నారు. పారిపోతున్న సమయంలో అక్కడ ఏం జరిగింది? వడగండ్లు చేత చచ్చిన వారు ఎక్కువ మంది. చదవండి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే 11వ వచనం ఆఖరి భాగంలో ఉంది. దాని ముందుగా చూసినట్లయితే 10వ వచనంలో మధ్య భాగం నుంచి బేత్
అని ఎక్కడ చదవండి. బేతు హోరోనుకు పైకి ఈ మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయించు వచ్చిరి. కాబట్టి వాళ్ళు తరుముతూ హతం చేస్తూ వెళ్తున్నారు. అయితే వారు హతం చేస్తూ ఉన్న సమయంలో చదవండి తర్వాత నుంచి కూడా. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బేతు హోరోనుకు దిగుపోవు త్రోవను పారిపోవచుండగా వారు అజేకాకు వచ్చి వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలును కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. కాబట్టి ఈ విధంగా దేవుడు మన పక్షాన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. యెహోషువ అదే చేశాడు. అదేవిధంగా యెహోషువ చేసిన ప్రార్థనలో మనం చూసినట్లయితే 4 అంశాల గురించి మనం చూడవచ్చు. 4 అంశాలను మనము ధ్యానం చేసుకోవచ్చు ఈ యొక్క రాత్రికాల సమయంలో. మొట్టమొదటిగా మనం చూసామంటే దేవుని యొక్క చిత్త ప్రకారం మనం గుర్తించి ప్రార్థించాలి. దేవుని యొక్క చిత్తం ఏంటి అన్న విషయాన్ని మనం ముందుగా గ్రహించి ఆ విధంగా ప్రార్థించాలని యెహోషువ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని చిత్తం ప్రభా అని చెప్పి మనం పెట్టుకున్నప్పుడు మీ చిత్తం ఏంటో మీరు తెలిపించండి, ప్రభా సహాయం చేయండి అని మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ఆ సమయంలో మనం వేచి ఉండాలి. అదేవిధంగా దేవుని దగ్గర యొక్క మాట మనం తీసుకోవాలి, వాక్కును మనం తీసుకోవాలి. అక్కడ దేవుడు అదే విషయాన్ని చెప్తాడు, యెహోవా వారికి భయపడకు, నీ చేతికి నేను అప్పగిస్తున్నాను, వారు ఎవడు ఎదుట నిలవడని యెహోషువతో సెలవిచ్చినాడు. సెలవిచ్చేంత వరకు మనం ఆయన దగ్గర ప్రార్థన చేస్తూనే ఉండాలి. అదే దేవుని చిత్తం ఏంటంటే తెలుసుకుని చేయాలి. కీర్తనలో కూడా చెప్తూ ఉన్నాడు. కీర్తన 40వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవండి. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆజ్ఞలో ఉన్నది. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ముందుగా మనం అడిగే ముందుగా ప్రభు దగ్గర ఆయన చిత్తం ఏంటో దాన్ని నెరవేర్చడానికి మనం ప్రయాసపడాలి. ఖాళీ ప్రభా అది ప్రభా ఇది ప్రభా అనడం కాదు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది. కాబట్టి ఆయన యొక్క ధర్మశాస్త్రము అంటే ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కోరిక ఏంటన్నది మన ఆంతర్యంలో ఉండాలి ముందుగా. తర్వాత మనం ఆయన ఉద్దేశం ఏంటి అన్నది మనం తెలుసుకుని అడగాలి. అంత మాత్రమే కాదు, మన మనవి ఆలోచించాలంటే ఆయన చిత్తము గ్రహించి ప్రార్థిస్తే మనకు విజయం కలుగుతుంది. యోహాను సువార్తలో కూడా యోహాను భక్తుడు ఇదే విషయాన్ని చెప్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం దయచేసి చదవండి. 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. కాబట్టి దేవుడు పాపుల యొక్క మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే చాలామంది వారు చేసినటువంటి ఆ యొక్క అక్రమ సంపాదన నుండి ఎవరైతే చెప్పాడు, నువ్వు క్రమమైనటువంటి రీతిలో న్యాయమైన పద్ధతులలో నువ్వు సంపాదన చెయ్యి, దాని నుండి నీవు దేవుని మహిమపరచు, ఏ విధంగా మనకి మహిమపరచవచ్చు మనకున్నటువంటి భారాన్ని బట్టి. అయితే ఇక్కడ అదే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము అంటే మనం పాపులుగా ఉండకూడదు. మొట్టమొదటిగా విరిగి కలిగిన హృదయంతో ఆయన చిత్తమేంటో మనం తెలుసుకుని
ఆయన యొక్క మనం చదివాం దాన్ని ఈ ధర్మశాస్త్రము నా హృదయ అంతరంగంలో నిలిచి ఉన్నది అంటున్నాడు దావీదు భక్తుడు. కాబట్టి ఒక్కసారి దేవుని యొక్క ఆజ్ఞలు మన అంతరంగంలో నిలిచి ఉన్నట్లయితే మానవుడు దేవునికి భయభక్తులు కలిగే జీవిస్తాడు. కాబట్టి యోహాను అంటున్నాడు, యోహాను భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించడం ఆయన వారి మనవి ఆలకించు. మనము దేవుని యొక్క భక్తులమై ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గర మనం ఏది అడిగినా సరే భక్తిగా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అదేవిధంగా ఆయన బతమార్పునే వారిగా ఉండాలని రోమీయులకు రాసిన పత్రికలో మరి పౌలు గారు అంటున్నారు. మొదటి అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం దయచేసి చదవండి. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుడు చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. దేవుడే నాకు సాక్షి అని చెప్తున్నాడు. ఆయన ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకని చెప్తున్నాడు ఈ మాట మనం చూసినట్లయితే 9వ వచనంలో, ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకుంటున్నాను. కాబట్టి ఒక విషయాన్ని మనము నెరవేర్చాలి అంటే, చెయ్యాలి అంటే మనం దేవుని దగ్గర ప్రతిమాలుకునే వారిగా ఉండాలని పౌలు గారు చెప్తారు. మరో విషయంలో కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి పౌలు గారు తనే సాక్ష్యంగా అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనము మరి దైవ భక్తిలో, అదేవిధంగా ఆయన యొక్క మరి ధర్మశాస్త్రము మన హృదయ అంతరంగాలలో, అదే రీతిగా మనము విరిగి నలిగిన హృదయంతో ఆయన చిత్తమేంటో తెలుసుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన యొక్క ప్రార్థనలు వింటాడు. అదే రీతిగా మరి యెహోషువ యొక్క ప్రార్థన విన్నాడు, సూర్యుడిని ఆపివేశాడు. ఆయన ప్రార్థన బలం ద్వారా అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేశాడు. సూర్యుని ఆగిపోమని, మరి ఆగిపోవడం అంటే మాటలు కాదు, ఒక మానవుడి యొక్క ప్రార్థనను దేవుడు విని దేవుడు ఆచరించాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. అతను కూడా మరి మానవుడు, మనం కూడా మానవులమే. యెహోషువ కూడా దేవుని సేవకుడే, మనం కూడా దేవుని సేవకులమే. అయితే దీంట్లో ఉన్నటువంటి మర్మాన్ని మనము తెలుసుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో కూడా మనం చూసినట్లయితే మనకి చాలా పరిచయమైనటువంటి కార్యం. ఈ కార్యాన్ని చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం దయచేసి తీసుకువచ్చానండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. కాబట్టి ఇక్కడ యెహోవాకి అసాధ్యమైనటువంటి కార్యం ఏదైనా ఉందా అని చెప్పి అక్కడ మరి దేవదూతలు అక్కడ మరి ఆ విషయాన్ని వారి దగ్గర ప్రస్తావించినట్లుగా చెప్పబడుతుంది. కాబట్టి దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం అనేది ఏది కూడా లేదు. కాబట్టి ఆ విషయాన్ని చెప్పబడుతుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీదటికి ఈ కాలంలో నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదము. వారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి మళ్ళీ వస్తాం, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. కాబట్టి వారు చెప్పినట్లుగా అక్కడ జరుగుతుంది. అయితే శారా మరి అక్కడ నవ్వినట్లుగా, అదేవిధంగా చెప్పండి. ఎందుకంటే నవ్వు అనేది, ఎందుకంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో నా పిల్లోడా, నా కొడుకు ఐఎస్ ఆఫీసర్ ఎవరైనా టీచర్ ఎవరైనా చెప్పినట్లయితే మీ పిల్లలు బాగా చదువుతున్నాడు, ఐఎస్ కోచింగ్ ఇప్పించండి
అని చెప్పినప్పుడు మనకి వాడిలో ఉన్నటువంటి యోగ్యత మనకి తెలియదు. వాడు మన దగ్గర వెరివాడిగా ఉండొచ్చు, లేకపోతే నాలెడ్జ్ లేనివాడిగా ఉండొచ్చు. అయితే దేవుడు ఒక వాగ్దానం మనకి ఇచ్చినట్లయితే, నేను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడంటే ఆశీర్వదించి తీరుతాడు. దానికి ముందుగా చెప్పబడినటువంటి అంశాలు మనలో ఉన్నప్పుడు, ఏమో అంశాలు కీర్తనకారుడు చెప్పాడు, నీ యొక్క ధర్మశాస్త్రం నాకు అంతరంగాల్లో నిలిచి ఉంటాయి. ఆ రీతిగా ఉన్నప్పుడు మనము ఆ దేవుడి ఇచ్చే వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తాడు. అదే రీతిగా ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఏమని చెప్పారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజంత విశ్వాసం, ఆవగింజలు ఎందుకంటే ప్రభువు చెప్పారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే, ఇదంతా కూడా మనల్ని బలపరచడానికి, మనల్ని ఉత్తేజపరచడానికి, మనల్ని దేవుడిలో బలంగా ఉండడానికి, దేవుడి కార్యాలు మనం చూడడానికి. ఏదో అనుకుంటాం మనము, ఏదో మనం ఉద్యోగం వస్తే చాలు, లేకపోతే చేసుకుంటే చాలు, మనం బాగుంటే చాలు, ఇల్లు ఉంటే చాలు, ఆ పిల్లలు అయితే చాలు, పిల్లలు పుడితే చాలు. అది కాదు. మనము ఆ విశ్వాసంతో మనం ఏ గొప్ప కార్యాలైనా కూడా మనం ప్రార్థించినప్పుడు, దేవునికి ఇష్టానుసారంగా మనం అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదవండి. కాబట్టి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండను చూచి అక్కడికి పొమ్మనగానే అది పోవను. కనుక ప్రభువు యేసుక్రీస్తు వారు అంటారు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీకు చెప్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము విశ్వాసంలో ఉండాలి. అదేవిధంగా ఆయన యొక్క ఆజ్ఞలు మన యొక్క హృదయంలో అది మరి ఎప్పుడూ కూడా నిలిచి ఉండేదిగా ఉండాలి. అప్పుడు మనము దేవుని యొక్క కార్యాలను మనము దేవుని దగ్గర నుండి మనం పొందగలం. ఇప్పటివరకు మనకు దేవుని చిత్తాన్ని ప్రార్థించాలని చెప్పడం చూసి ఉన్నాం. దేవుడికి అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. ప్రార్థన ద్వారా మనం దాన్ని పొందగలని చూసి ఉన్నాము. అదేవిధంగా ఆయన ఆజ్ఞాపించే దేవుడిగా అన్నాడు. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల అమోరీయులకు అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు నిల్చుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులు నిల్చుండగా యెహోషువ ప్రార్థన చేశాడు. ఏ విధంగా ప్రార్థన చేశాడంటే ఆయన ఆజ్ఞాపిస్తూ చేశాడు. సూర్యుడా నీవు, దేవులో నీవు, ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి అది ఒక అతనిలో ఉన్నటువంటి ఆత్మీయతను బట్టి, అతనిలో ఉన్నటువంటి స్పిరిచువాలిటీని బట్టి, అతనికి దేవుడు చేస్తున్నటువంటి సేవను బట్టి అతను అంత మరి ఆజ్ఞాపిస్తూ చేసినటువంటి ఒక ప్రార్థనగా మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు లో కూడా పౌలు గారు ఆజ్ఞాపిస్తూ ప్రార్థన చేసినట్లుగా చెప్పబడుతూ ఉంది. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 18వ వచనం చదవండి. 16:18 అపొస్తలుల కార్యాలు. ఇక్కడ చూసినట్లయితే మరి పౌలు గారు ఇక్కడ శోధ చెప్పేటువంటి ఒక దయ్యము పట్టినటువంటి పుత్తోను అను దయ్యము పట్టినదై శోధ చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చను. ఆమె పౌలను మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మాకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేశాను. చదవండి 18. కనుక మనలో కూడా చాలా మంది
ఉంటారు. అయినప్పటికీ కూడా మరి అపవాది వారిని మరి బంధించి ఉంచడం వలన వారు రక్షణ అదేవిధంగా దేవుని యొక్క మహిమగల కార్యాలను వారు పొందలేకపోతూ ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు కూడా గమనించారు. ఏమని గమనించారంటే ఆయన చూసినప్పుడు అలా అంటుంది 12వ వచనంలో, సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మాకు రక్షణ మార్గము ప్రకటించేవారై ఉన్నారని కేకలు వేశాను. 17వ వచనం, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. కాబట్టి ఒక దయ్యం పట్టినటువంటి ఒక పుతో అనేటువంటి దయ్యం పట్టినదే ఆ యొక్క మరి స్త్రీ అక్కడ శోధ చెప్పడం ద్వారా తన యజమానులకు బహులాభం సంపాదించబడుతూ ఉంది. కనుక మనము ఒకవేళ ఈ లోకంలో సంపాదన కొరకే ఒకవేళ మన బిడ్డల్ని నువ్వు ట్యూషన్కి వెళ్ళిపో, లేక నువ్వు స్కూల్కి వెళ్ళిపో, లేకపోతే నువ్వు ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపో అని సండేస్ కూడా చాలామంది పిల్లల్ని వారు దేవుని మందిరానికి నడిపించలేకుండా మరి వారిని కావాలనే ఆ విధంగా మరి నడిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరి అదే విషయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఈ యొక్క యజమానుడు సోద చెప్పడం ద్వారా ధన సంపాదనకు మరి ఆ చిన్నదాన్ని మరి ప్రేరేపిస్తున్నట్లుగా చెప్పబడుతూ ఉంది. అయితే ఆమె గమనించింది, ఈ మనుషుడు ఎవరు చూసిన ఆమె పౌలును మమ్మను వెంబడించి 17 గురించండి. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. కాబట్టి అక్కడ తన దేవుని యొక్క ఆత్మ మరియతో ఆమె అక్కడ గమనించగలిగింది. అయినప్పటికీ కూడా ఆమెను ఒక యజమానుడు ధన సంపాదనకు ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆమె ఏమని చెప్పింది, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారని కేకలు వేసి చెప్పాను. 18వ వచనంలో ఆమె లాగు అనే దినములు చేర్చునేను కనుక పౌలు వ్యాకులపడి, అంటే ఆమె గురించి చాలా బాధపడ్డాడు, చింతించాడు. వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యముతో చెప్పాను. ఆజ్ఞాపిస్తున్నాడు, హుకుం జారీ చేస్తున్నాడు, కమాండ్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఈ కమాండింగ్ ఎలా చేయగలం? మనము ముందుగా మనలో నీతి ఉన్నప్పుడు, అదేవిధంగా విశ్వాసం అన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుస్తున్నప్పుడు. కాబట్టి పౌలు గారు ఆ విధంగా ఉన్నారు కనుకనే అక్కడ దేవుని దగ్గర మరి ఆ యొక్క దయ్యానికి ఆజ్ఞ ఇస్తున్నాను. ఏమని చెప్పబడింది అక్కడ చూడండి, ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. కాబట్టి ఇవన్నీ కూడా దేవునిలో మనం అంతగంతగా మనము తీవ్రంగా లోతుగా ఉంటున్నప్పుడు దేవుడు ఆయన శక్తిని ఇస్తాడు. దేవుని యొక్క ప్రార్థన విషయంలో మనకి దేవుడు ఇప్పటి వరకు కూడా దేవుడు చింతనేమి ప్రార్థించాలని చూసాము. అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేస్తాడని ప్రార్థన ద్వారా గమనించాము. ఆజ్ఞాపించేటువంటి శక్తి కూడా ప్రార్థనలో దేవుడు యెహోషువకి ఇచ్చాడు, అదేవిధంగా పౌలు గారికి ఇచ్చాడు. అదేవిధంగా ఆయన బిడ్డలమైనటువంటి మనకు కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనము 4వదిగా మనం చూసినట్లయితే ఇతరులను పురుకొల్పేదిగా ఉండాలి కనుక ప్రార్థన. అదే విషయాన్ని చూసినట్లయితే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము దయచేసి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినమును సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పవలనని ఆలోచించుము. కాబట్టి కొందరు మానుకుంటున్నట్లుగా సమాజంగా కూడుట మానక
ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాభం చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కారం చేయటకు ఒకరినొకరు కొలుపుకోవాలని ఆలోచించున్నాం. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? మొట్టమొదటిగా కొందరు మానుకుంటున్నట్లుగా సమాజంగా ఉండటం మానకూడదు. ఒకరినొకరు ఆవశ్యమైన హెచ్చరించుకుంటూ దేవుని యొక్క దినము సమీపించే కొలది కూడా మరి ఎక్కువగా మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అదేవిధంగా సత్కార్యము చేసుకుంటూ ఒకరినొకరు మనము పురుగొల్పుకోవాలి, అంటే ప్రోత్సహించుకోవాలి. కనుక మనం ఆ విధంగా ఉండడం ద్వారా దేవుడు తప్పనిసరిగా మన యొక్క ప్రార్థనలో ఆయన ఉంటాడు. ఆ పురుగొల్పుకోవడం ద్వారా అంటే కూడుకుంటా ప్రేమించుట, సమాజంగా కూడుట, మానవులుగా ఉండడం ద్వారా. కాబట్టి అపొస్తలుల కార్యాలు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? అపొస్తలుల కార్యాలు 2:42లో మనందరికీ కూడా మరి పరిచయమైనటువంటి వాక్యము. ఆయన ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మన మధ్యలో తీసుకుని వచ్చినారు? 2:40 చదవండి. మీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. కాబట్టి ఆది అపొస్తలులు ఆ విధంగా ఉన్నారు. ఎందుకని ఉన్నారు వాళ్ళందరూ కూడా? అది దేవుని యొక్క లో వారు ఆ విధంగా ఉండడంలో మరి దేవుడి యొక్క తో ఐక్యత, దేవునిలో సహవాసంలో బలంగా ఉండడం, దేవుని యొక్క మరి ఆజ్ఞలు హృదయ అంతరంగాలలో నిలిచి ఉండడం, ఇవన్నీ కూడా వన్ బై వన్ అది విశ్వాస యొక్క జీవితంలో అది ఎంతో మరి బలమైన వారిగా తయారు చేస్తుంది. కాబట్టి ఆ యొక్క ఆది అపొస్తలులందరూ కూడా దేవుని యొక్క బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటయందు ఎడతెగక ఉండేది. కంటిన్యూగా ఉన్నారని చెప్పబడింది. అదేవిధంగా చూస్తూ వెళ్తున్నట్లయితే కీర్తన 78:9 వచనాన్ని కూడా చదవండి. కీర్తనలు 78:9. వెంట్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. చదవండి. తిరిగిరి వారు దేవుని నిబంధనను కైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింప నల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. కాబట్టి మనం ఈ రోజులో చూసినట్లయితే ఇక్కడ చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి అనేక మంది మరి దేవుని నిబంధనలు కైకొనకుండా పోతున్నారు. అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క చాలా స్పష్టంగా కీర్తనల్లో ఈ విషయాన్ని చెప్పబడుతూ ఉంది. చదవండి మరోసారి. వారు దేవుని నిబంధనను విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై, ఎఫ్రాయిము విండ్లను పట్టుకొని యుద్ధ చదవండి. ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను కైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింప నల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. కాబట్టి వారు మన యొక్క మరి పితరుల వలె, కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క ఎఫ్రాయిము సంతతి వారి వలె, మరి వారి యుద్ధకాలంలో వెనక్కి వెళ్ళిపోయిన వారి వలె, దేవుని నిబంధనను కైకొనకపోయే వారి వలె, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా వెళ్ళిపోయిన వారి వలె, ఆయన క్రియలను, వారికి చూపిన ఆశ్చర్య కార్యాలను వారు మర్చిపోయే వారి వలె ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. అటువంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. అది మన బిడ్డలే కావచ్చు, లేక మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన సంఘస్థులు కావచ్చు, లోకంలో అనేక మంది వారు కావచ్చు. అటువంటి వారి కోసం ప్రార్థన చేయడానికి దేవుడు మనలను ఈ లోకంలో ఇంకా సజీవులుగా ఉంచి ఉన్నారు. కనుక ఈ భారాన్ని మనము కలిగిన వారిగా ఆ యోగు కూడా అంటున్నాడు. ఒక మాట చదువుతున్నాం. యోగు గ్రంథము 6వ అధ్యాయము, యోగు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం చదవండి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుమని మీరు అనుకుంటురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. కాబట్టి నిరాశ కలిగినటువంటి మాటలన్నీ కూడా గాలి వంటివి.
బలమైన ప్రార్థన, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అంత మాత్రమే కాదు, నీతిమంతుని ప్రార్థన కలిగి ఉండాలి. యాకోబు 5:16 కూడా ఒక మాటను మనం చూసుకుని ప్రార్థనలో ప్రవేశిద్దాం. యాకోబు 5:16 చదవండి. యాకోబు 5:16. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును. నీతిమంతుని యొక్క ప్రార్థన మరి బహు బలము కలదై ఉన్నది. కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఒకనొక సమయంలో మనము ఈ లోకంతో పాటు ప్రయాణంలో కొట్టుకొనిపోతూ ఉన్నాం. మనలో ఏ విధమైనటువంటి నీతి లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు దేవుడు మనం నీతిమంతులుగా మార్చేవారు. కాబట్టి నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు వినేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం చూసిన రీతిగా మరి గిద్యోనీయులకు, అమరోనీయులకు 5 కూడా మరి వారిపై యుద్ధం చేయడానికి వచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలుకి నెమ్మది కలిగి చేశాడని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క యెహోషువ యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి అక్కడ ఆజ్ఞాపించగలిగాడు. సూర్యుని ఆగమన్నాడు. సూర్యుడు ఆగిపోయాడు యుద్ధం జరిగేంత వరకు కూడా. తద్వారా వారు ఇశ్రాయేలు ప్రజలు, ఒకసారి చూద్దాం యెహోషువ 10వ అధ్యాయం. యెహోషువ 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చదవండి 9వ వచనం, 10వ వచనం, 10. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. మహాఘోరంగా హతం చేశాడు అక్కడ దేవుడి యొక్క శక్తి ద్వారా. అదేవిధంగా 11వ వచనం మధ్య భాగంలో చూసినప్పుడు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివారు చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. కాబట్టి దేవుడే చేస్తాడు యుద్ధం. కాబట్టి మనం ఓపికగా ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండాలి. వేచి చూడాలి. వేచి చూడడం ద్వారా, దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేయడం ద్వారా అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసే గొప్ప దేవుని ప్రార్థన చేయాలి. అదేవిధంగా అక్కడ ఆజ్ఞాపిస్తూ పౌలు గారు ఆ యొక్క దైవం పడినటువంటి స్త్రీకు ఆజ్ఞాపిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఆజ్ఞాపిస్తున్నారని చెప్పి ప్రార్థన చేశారు. అదేవిధంగా ఇక్కడ యెహోషువ కూడా ఒక కమాండింగ్గా మరి సూర్యుడు వాటితో చిత్రడానికి నీరు యుద్ధమయ్యేంత వరకు అని చెప్పినప్పుడు, మరి ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆయన ప్రార్థన చేసినప్పుడు భయపడవద్దు అని చెప్పాడు. ఆయన భయపడకము, యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. మనం చేసే ఏ కార్యంతోటైనా సరే, ఒకవేళ ఈ రోజున మనము ఆర్థికంగా బలహీనంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా బలహీనంగా ఉండొచ్చు, అదేవిధంగా ఆత్మల యొక్క సంఖ్య చాలా తక్కువగా మన మందిరంలో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నీతి నిజాయితీ కలిగినటువంటి దేవుని యొక్క ఆదిముత్యాలుగా కొద్ది మందిగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క రాకడలో చాలా కొద్ది మందిగా మన సంఘము ఎత్తబడే గుంపులో ఉన్నట్లయితే, కొద్దిమంది అయినా సరే దేవునికి మహిమ వస్తుంది. ఈ రోజున సంఘాలు చూసినట్లయితే, అనేక సంఘాలలో చూసినట్లయితే చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు. 100, 200, 300 సంఘాల్లో కూడుకుంటూ ఉన్నారు. మన తెలుగు సంఘాలలో పరిస్థితిని నేను స్వయంగా కళ్ళారా చూసినటువంటి పరిస్థితులు చూస్తున్నాను. కాబట్టి వారు దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఎంతమంది ఉంటారన్నది మనకు తెలియదు. అయితే మన సంఘం ఒకవేళ చిన్న సంఘముగా ఉండొచ్చు, కొద్ది మందే కూడుకుంటూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఆనిముత్యాలుగా దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే విధంగా మనం ప్రయాసపడతాం. దేవుడు ఈ రాత్రి సమయంలో యెహోషువ 10వ అధ్యాయంలో మనతో మాట్లాడిన అంశాన్ని గుర్తు చేసుకుంటూ, దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. కాబట్టి ఆ విశ్వాసంతో మనము దేవుని కొరకు, దేవుని యొక్క బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, అదేవిధంగా మన యొక్క సంఘం యొక్క క్షమాభివృద్ధి కొరకు, ఆత్మీయంగా సంఘం అభివృద్ధి పొందడం కొరకు ప్రార్థన భారం చేద్దాం. ప్రభు యొక్క విషయాన్ని ఆశీర్వదించిన కాక విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని మీకు మన భారాలను పంచుకుంటూ, ముఖ్యంగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు ప్రార్థించారు.